ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా తనకు ఐ లవ్ యూ చెప్పమంటే వేరే ఇంకేదో చెప్పి కవర్ చేస్తున్నాం. అంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? అవును. అదేదో నాతో చెప్పచ్చు కదండి. నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పండి. తను నోరు తెరిచి అడుగుతుంది కదరా, చెప్పరా. చెప్పండి. నాతో నైట్ ఏం చెప్పారు? రే 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 అడుగుతుంది, చెప్పరా చెప్పు. మనం పరాయి వాళ్ళం కాదు కదండి. నా దగ్గర మీరు ఏది దాచకూడదు. ఏదైనా సరే నాతో చెప్పే హక్కు, అధికారం మీకున్నాయి. ఒరేయ్, ఒక ఆడపిల్ల అంతకు మించి అడగలేదు. చెప్పేరా, టక్కున ఐ లవ్ యూ చెప్పేసి చెప్పే. రే చెప్పరా. చెప్పండి గౌతమ్ గారు. చెప్పరా. చెప్పండి గౌతమ్ గారు. అరే ఐ లవ్ యూ అని చెప్పు. అది 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 నేను నేను చెప్పండి. మీరు మిమ్మల్ని నేను నన్ను మీరు నేను చెప్పు నేను మిమ్మల్ని ఈ ట్రైన్లోనే ఫోన్. రే నీ తిప్పలేవు, నువ్వే పడు, నేను వెళ్తున్నాను. ఎవరండి? శ్రావ్య. ఇంత పొద్దునే ఫోన్ చేసిందేంటి? ఏదైనా సమస్య ఏమో. త్వరగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. అలాగే. శ్రావ్య. హలో అన్నయ్య. ఏమైందమ్మా, ఇంత పొద్దునే ఫోన్ చేసావు? అక్కడంతా ఓకే కదా? ఇక్కడంతా ఓకే అన్నయ్య, నాకే సమస్య లేదు. నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. ఏ విషయం అమ్మా? నిన్న అదితి ఇంద్ర అన్నయ్యని కలవడానికి కాశ్మీర్ వెళ్ళిందన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అదితి కాశ్మీర్ వెళ్ళిందా? అవునన్నయ్య, అత్తయ్య ఫోన్లో అదితితో మాట్లాడుతుంటే నేను విన్నాను. తల్లి కూతుళ్ళు ఫోన్లోనే పెద్ద గొడవ పడ్డారు. ఎందుకైనా మంచిదని నీతో ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. సరే అన్నయ్య, బాయ్. ఓకే శ్రావ్య. ఏంటండి అదితి కాశ్మీర్ వెళ్ళడం ఏంటి? సడన్ గా ఎందుకు వెళ్ళుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. తనకేదో డౌట్ వచ్చినట్టుంది. అది క్లారిఫై చేసుకోవడానికి కాశ్మీర్ వెళ్ళుంటుంది. అయితే ఈ పార్టీకి ఇంద్ర గారు చనిపోయారన్న విషయం అదితికి తెలిసిపోయి ఉంటుంది కదా. తను వచ్చి అందరికీ ఈ విషయం చెప్పేస్తుందేమో. ఇప్పుడు ఏం చేద్దామండి? ఎలా అండి? ఈ టైంలో శ్రీనగర్ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ ఉంది. ఈ ఫ్లైట్కి అదితి హైదరాబాద్ వచ్చిందేమో. తను ఇక్కడికి వచ్చి ఇంట్లో విషయం చెప్పేలోపు మనమే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అదితిని ఆపాలి. గౌతమ్, మీ నాన్నగారి వాయిస్ సీరియస్ గా అరుస్తున్నారండి. ఆల్రెడీ అదితి ఇంటికి వచ్చేసిందేమోనండి. పదండి చూద్దాం. రే గౌతమ్, ఏంటన్నా? ఏంట్రా వీడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? పొద్దుటి నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఫోన్ ఎందుకు ఆఫ్ లో పెట్టుకున్నాడు? సారీ నాన్న, నైట్ ఇంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. పొద్దున ఆన్ చేయడం మర్చిపోయాను. ఏమైందన్నా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వాడు ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడినా? వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో తెలియాలి కదా. దానికి తోడు నాకు నైట్ అంతా ఒకటే పిచ్చి కలలు. చాలా కంగారుగా ఉందిరా. కంగారు పడకండి నాన్న, ఇంద్ర ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో నేను కనుక్కుంటాను. అదితి ఇంటికి వచ్చేస్తుందేమోనండి. మనం వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం మంచిది. పదండి వెళ్దాం.
గౌతమ్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు నాకోసమేనా? మీకు ఆ శ్రమ లేకుండా నేనే వచ్చాను. లోపలికి రావచ్చా? మా అంకుల్ ఆంటీతో మాట్లాడాలి. అలా అంటావేంటమ్మా, లోపలికి రా. నీ ఇంటికి నువ్వు రావడానికి అడ్డే ఉందమ్మా. వీళ్ళు నన్ను ఆపుతారేమో అనిపించింది ఆంటీ. అయితే ఇక నన్ను ఎవ్వరూ ఆపరన్నమాట. డ్రైవర్, లగేజ్ తీసుకురా. ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళొస్తున్నావా? అవును అంకుల్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? ఏదైనా విశేషమా? చెప్తే మీరు షాక్ అవుతారా ఆంటీ? అంత షాకింగ్ న్యూస్ ఏంటి అదితి? చెప్తాను బామ్మగారు. మీరంతా ఖచ్చితంగా వినాల్సిన వార్త చెప్తాను. అంకుల్, ఇది మీకు. ఆంటీ, ఇది మీకు. ఏంటమ్మా ఇవి? పెళ్లి బట్టలు అంకుల్. బామ్మగారు, ఇది మీకు. అవంతిక, కార్తిక్ అన్నయ్య, ఇది మీకు. తీసుకోండి. గౌతమ్, అహల్య, ఇవి మీకు. తీసుకోండి. అయ్యో, మాకు నువ్వు పెళ్లి బట్టలు తీసుకురావడం ఏంటమ్మా? ఇవి నేను తెచ్చినవి కాదంటీ. ఇవి నువ్వు తీసుకురాకపోతే ఇంకెవరిచ్చారమ్మా? ఇందిర ఇచ్చాడు అంకుల్. ఇందిర ఇచ్చాడు. ఇంద్రానా? అవును గౌతమ్, ఈ పెళ్లి బట్టలు ఇంద్ర మీకోసమే పంపించాడు. నిన్న ఇంద్ర నేను శ్రీనగర్లో షాపింగ్ చేశాం. ఇంద్ర పెళ్లి బట్టలు పంపించడం ఏంటమ్మా? సారీ ఆంటీ, మీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న నేను వేరే పని మీద శ్రీనగర్ వెళ్లాల్సి వచ్చింది.